శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి జూన్ 1వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం. మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది. అలా ఈ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు. మన ఛానల్గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేష రాశి కిందికి వస్తాయి. జూన్ 1వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు మేష రాశి వారికి అనుకూలంగా ఉంది. రావలసిన ధనం చేతికి అందుతుంది. మీరు గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఖర్చులను నియంత్రణలో ఉంచాలి. అవసరానికి మించి దుబారా చేయకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల మార్పులు జరుగుతాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి సలహాలు పాటిస్తారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు అందివస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి శుభకాలం. చక్కటి ఉద్యోగం విదేశంలో లభించే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన రాజకీయ నాయకులు వాక్చాతుర్యంతో అందరినీ మెప్పించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మీకు వచ్చిన అవకాశాలను సరైన సమయంలో ఉపయోగించుకోండి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి కిందికి వస్తాయి. వృషభ రాశివారికి జూన్ 1వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు మంచి కాలం. ఈ రాశిలో జన్మించిన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు, వైద్య వృత్తిలో ఉన్నవారికి, హోటల్ వ్యాపారులకు, కిరాణా వ్యాపారులకు ఆర్థికపరంగా బాగుంటుంది. చక్కటి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఒక మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. భూసంబంధిత విషయాల్లో సానుకూల ఫలితాలున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలిస్తుంది. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత నిరాశ కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఆహార నియమాలు తప్పక పాటించాలి. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎప్పటినుండో అమ్ముడుపోకుండా పెండింగులో ఉన్న స్థల ఈ వారం అమ్ముడుపోతుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అమ్మవారిని పూజించడం లాభిస్తుంది. మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశి కిందికి వస్తాయి. మిథున రాశివారికి జూన్ 1వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు ఫలితాలు చూద్దాం. మిథున రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అయితే వీరికి మరింత శ్రమ పెరుగుతుంది. ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నవారు కొంత నిరాశకు గురవుతారు. ఆర్థిక వ్యవహారాలు నిరాశపరుస్తాయి. రావాల్సిన డబ్బులు సమయానికి చేతికి అందకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది వ్యాపారులకు భాగస్వాములతో మాట పట్టింపులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సహోదర వర్గంతో విభేదాలు తొలగిపోతాయి. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. సంతానం కోసం ఎదురుచూస్తున్నవారు ఈ వారం శుభవార్త వింటారు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. విద్యార్థులకు ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అవకాశాలు బాగుంటాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మేధో దక్షిణామూర్తి స్తోత్ర పఠనం లాభం కలిగిస్తుంది. పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష కర్కాటక రాశి కిందికి వస్తాయి. కర్కాటక రాశి వారికి జూన్ 1వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వ్యాపారపరంగా లాభాలు బాగుంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తుల మీద పెట్టుబడులు ఎక్కువగా పెడతారు. పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండండి. కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి చిన్నపాటి ఆటంకాలు ఏర్పడతాయి. మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం సింహరాశి కిందికి వస్తాయి. ఈ రాశి వారికి జూన్ 1వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు ఫలితాలు చూద్దాం. ఈ వారం వీరికి చాలా అనుకూలంగా ఉంది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కోరుకున్న కళాశాలలో సీటు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే వీరికి అధికారుల నుండి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. కష్టపడి విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు చాలా వరకు కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా కొంతవరకు బాగుంటుందని చెప్పవచ్చు. మీకు కలిసి వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకుంటారు. స్వగృహ నిర్మాణ స్వప్నం నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. దైవానుగ్రహం వల్ల కోరిన కోరికలు అన్నీ ఫలిస్తాయి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు కన్యా రాశి కిందికి వస్తాయి. కన్యారాశి వారికి జూన్ 1వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో గమనిద్దాం. ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని లాభాలు కలుగుతాయి. కళారంగంలో ఉన్నవారికి ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగపరంగా మీ స్థాయి పెరుగుతుంది. నిరుద్యోగులకు చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. కుటుంబపరమైన వ్యవహారాలలో స్థిర ఆలోచనలు ఉండవు. ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతి కానీ ఇంక్రిమెంట్ కానీ లభిస్తుంది. పురస్కారాలు, ప్రశంసలు లభిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన పథకాల రెన్యువల్సు, లీజులు లాభిస్తాయి. మనం చేసే పనులకు మనమే బాధ్యులమని భావిస్తారు. చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశి కిందికి వస్తాయి. జూన్ 1వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం తులారాశి వారికి చాలా బాగుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలను సక్రమంగా వినియోగించుకుంటారు. వైద్య వృత్తిలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు, వైద్య వృత్తిలో ఉన్నవారు, సినిమా రంగంలో ఉన్నవారు చక్కగా రాణిస్తారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేలు కలిగిస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. నూతనంగా అప్పు కోసం చేసే ప్రయత్నాలు కలిసి రావు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. వాహన యోగం ఉంది. జీవితంలో ఏది జరిగినా మనమంచికే అని ముందుకు వెళతారు. మీ ఆలోచనలకు తగ్గట్టుగానే ఫలితాలు కూడా ఉంటాయి. ప్రయత్న లోపం లేకుండా పని చేస్తూ పోతారు. విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు వృశ్చిక రాశి కిందికి వస్తాయి. వృశ్చిక రాశి వారికి జూన్ 1వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అప్పులు చేయవలసిన పరిస్థితి కనబడుతోంది.
నలుగురిలో ప్రత్యేకంగా కనపడడానికి ఎక్కువగా ఖర్చు పెడతారు. అప్పులకు, క్రెడిట్ కార్డులకు దూరంగా ఉండడం మంచిది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. వారాంతంలో ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మధ్యవర్తి సంతకాలు చేయవద్దు. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులు చక్కగా రాణించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ధనురాశి కిందికి వస్తాయి. జూన్ 1వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు ధనురాశి వారి ఫలితాలు పరిశీలిద్దాం. ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. పాత అప్పులను తీర్చివేస్తారు. నూతన వస్తువు లాభాలు పొందుతారు. మీ శ్రమకు తగిన ఫలితం దక్కడం మీ మానసిక సంతోషానికి కారణం అవుతుంది. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. చేపట్టిన ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి కాలం అనుకూలంగా లేదు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో మీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వాహనయోగం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశి కిందికి వస్తాయి. మకర రాశి వారికి జూన్ 1వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. బంధువర్గంలో, మిత్రవర్గంలో ఉన్నవారు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారపరంగా లాభాలు బాగుంటాయి. విదేశీయాన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపారపరంగా బాగున్నప్పటికీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. విదేశీ విద్యకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశి కిందికి వస్తాయి. జూన్ 1వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు కుంభరాశి వారి ఫలితాలు చూద్దాం. ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. తెలివితేటలతో అందర్నీ మెప్పించగలుగుతారు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పురోగతి ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. అప్పులకు దూరంగా ఉండండి. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి మీన రాశి కిందికి వస్తాయి. మీన రాశి వారికి జూన్ 1వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఈ వారం ఈ రాశి వారికి బాగుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. మిత్రులతో ఏర్పడిన గొడవలు పరిష్కారం అవుతాయి. కొత్త పనులు మొదలు పెడతారు. సంతానం వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏ పని మొదలుపెట్టినా ముందుకు సాగుతుంది. విహారయాత్రలు చేస్తారు. విదేశీయానం చేయగలుగుతారు. విదేశాలలో వ్యాపార విస్తరణ చేయడానికి ప్రణాళికలు ఏర్పరచుకుంటారు. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఈ రాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం. శ్రీ శ్రీనివాసాయ నమః.